రేపే పంచమి గురువారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. రేపు మీరు ఒక్క రూ. 5 బిళ్ళతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే 5,00,00,000 అప్పు ఉన్నా సరే మీకు తీరిపోయి ధనం అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. అంత బాగా ఈ రూ. 5 బిళ్ళ పరిహారం అనేది పనిచేస్తుంది. ఇక్కడ రూ. 5 బిళ్ళే అని చెప్పేసి మనం ఎందుకు చెప్పాము అంటే 5 అంటే అదృష్ట సంఖ్య. 5 అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య. మనకు పంచమి అంటే 5, అలాగే ఈ 5 అన్నా కూడా మనకు పంచమి తిథికి బాగా కలిసి వచ్చేటటువంటి చాలా పవర్ఫుల్ పరిహారం అన్నమాట. కాబట్టి ఈ పంచమి రోజున ఈ రూ. 5 బిళ్ళ పరిహారం ఏదైతే ఉందో అది మీకున్నటువంటి ధన సమస్యల నుంచి, ఆర్థిక అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఆ అప్పులు తీరటమే కాకుండా మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి ఎదుగుతారు. బంగారం కొనుక్కోవటము, భూములు కొనుక్కోవటము, సొంతిల్లు కట్టుకోగలగటము, మీకున్నటువంటి చిన్న చిన్న అప్పులు కానివ్వండి. ఎందుకంటే మనం తిన్నా తినకపోయినా మనకంటూ ఉండటానికి ఒక నీడ, అలాగే అప్పు అనేది లేకుండా ఉంటే మనం పస్తులున్నా కూడా మనల్ని కదిలిచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. అప్పు చేయాలని చెప్పేసి ఏ మనిషి కూడా కోరుకోరు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితులు అనేవి అట్లా అనవసరంగా నెత్తి మీద పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ తీసేసుకోవటానికి ఈ రోజు కన్నా కూడా మంచి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. మీరు జీవితంలో ఎప్పుడు ఊహించనంత ధనాన్ని కూడా చూసి ఆశ్చర్యపోతారు. ఈ 5 అనేటటువంటి ఆ సంఖ్య ఏదైతే ఉందో మీకు 4 దిక్కుల నుంచి ధనం దూసుకు వచ్చేలాగా చేస్తుందన్నమాట. కొన్ని పూజలు, పరిహారాలు ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా కడిగేసి మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి అన్నమాట. అంత బాగా పవర్ఫుల్గా పనిచేస్తాయి. మనకు లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజుగా కూడా ఈ పంచమిని చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మంచి రోజును, ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వదిలిపెట్టుకోకుండా ఖర్చు లేని పరిహారం మీరు చేసుకోండి. రూ. 5 బిల్లు ఒక్కటి ఉంటే చాలు. ఈ పరిహారానికి ఇక ఇంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదు. అది ఎలాగ ఏంటనేది నేను సింపుల్గా చెప్పేస్తానండి, పూర్తిగా వినండి. మన ఇంటి పరంగా ఉన్నటువంటి వాస్తు దోషాలు కావచ్చు, ఇళ్ల మీద ఉన్నటువంటి నరదిష్టి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా విపరీతంగా గొడవలు, దానివల్ల ఇంట్లో పిల్లలకు మనశ్శాంతి లేకపోవటము, ఇల్లు అనుకూలించకపోవటము, ఎందుకంటే డబ్బుల వల్లే ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఉండి లేక, చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేక, ఇలాంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే మనస్పర్ధలు కూడా ఎక్కువగా, అంటే అనుమానాలు కావచ్చు, ఎవరైనా థర్డ్ పర్సన్ వీళ్ళిద్దరి మధ్యలోకి రావటం వల్ల కావచ్చు, ఇట్లా కొన్ని రకాల కారణాల వల్ల ఇల్లు ఏంటంటే నరకమైపోతుంది. ఏ మనిషికైనా సరే పగలంతా కష్టపడి సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా ఉంటే ఆ మనిషి ఆ కష్టాన్నంతటిని కూడా మర్చిపోతాడనమాట. అలాగే ఉద్యోగంలో కూడా మంచిగా కెరీర్ కోసము, మంచి ఎదుగుదల కోసము, మంచిగా ప్రమోషన్స్ రావటానికి, శాలరీస్ మనకు పెరగటానికి, వ్యాపారంలో కూడా బాగా కలిసి రావటానికి, ఈ సొంతింటి కల, మనకు ఒక చిన్న పూరి గుడిసైనా చాలండి. మనకంటూ ఒక సొంతిల్లు అనేది ఉంటే నెల నెల అద్దెలకు కట్టుకోలేక ఎంతమందో ఇబ్బంది పడతా ఉంటున్నారు. అలాంటివన్నీ తొలగిపోవటము, ఇట్లా మనకు వ్యాపారంలో రూపాయి పెట్టిన కాడ రూ. 4 మనకు కలిసి రావటము, నాలుగింతలుగా. ఇట్లా ప్రతి దానికి కూడా ఒక్క అప్పు సమస్యే కాదు, అన్ని రకాల సమస్యలను కూడా మనకి ఈ పరిహారం అనేది తీసేస్తుందన్నమాట. కొంతమందికి కారు కొనుక్కోవాలని, బండి కొనుక్కోవాలని చెప్పి కలలకంటూ ఉంటారు. కానీ ఏమి కొనలేరు, కొన్నా కూడా అప్పు చేసి కొనాల్సి వచ్చిందనమాట. అలాంటివన్నీ తీరిపోయి ఆ అప్పులన్నీ త్వరగా తీరిపోవటానికి మనకు దారులు అనేవి ఈ రూ. 5 బిళ్ళ తీసుకువస్తుంది. ఈ 5 సంఖ్య ఏంటంటే, ఈ రూ. 5 బిళ్ళ ఒక్క మాటలో చెప్పాలంటే అయస్కాంతంలాగా ధనాన్ని ఆకర్షిస్తుందనమాట. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీరు కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. మనకి ఈ పంచమి తిథి గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి గురువారం అనేది చాలా గొప్ప రోజు అనమాట. శుక్రవారం లక్ష్మీదేవికి పుట్టినరోజు, ఇష్టమైన రోజు అంటూ ఉంటారు. శుక్రవారం కన్నా కూడా గురువారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఇది చాలామందికి కూడా తెలియనటువంటి విషయం అనమాట. కాబట్టి ఇలా గురువారంతో పంచమి తిథి కలిసి వచ్చినటువంటి ఈ రోజు చాలా రకాలుగా మనకేంటంటే ఆ గడియలు అనేవి మంచిగా అమృత గడియలు అనేవి ఉంటాయి.
ఈరోజు చేసేటటువంటి పూజలకు, దానాలకు, ధర్మాలకు, ఉపవాసాలకు చాలా మంచి రిజల్టు. ఒక చిన్న పరిహారం చేసినా కూడా దానికి ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుందన్నమాట. మీరు చక్కగా ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకోండి. మనకు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటాన్ని కానీ, లేదా గజలక్ష్మి అంటే లక్ష్మీదేవికి 2 పక్కల ఏనుగు బొమ్మలు ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టి రేపు మీరు పూజ చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకొని గుమ్మానికి బయట ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమలు చల్లుకోండి. ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి. ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడవండి. గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా ముగ్గులు అనేవి బియ్యం పిండితో వేసుకోండి. చాక్ పీసులతో వేస్తే మీకు కలిసి రాదు. ముగ్గుల్లో పసుపు, కుంకుమలు వేసుకోవాలన్నమాట. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే చక్కగా తులసమ్మ కూడా ఒక చెంబుడు నీటిని సమర్పించేసి స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా తులసి కోట దగ్గర కూడా ఒక దీపాన్ని వెలిగించండి. ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర కూడా ఆవు నేతితో దీపం అనేది వెలిగించండి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఇల్లు కూడా అనుకూలిస్తుంది. అంటే ఇంట్లో మనకి ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని అంతటినీ కూడా ఈ దీపారాధన అనేది, దీపం అనేది లాగేస్తుందన్నమాట. అలాగే మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నా లేదా గుళ్ళో రావి చెట్టు ఉన్నా చక్కగా రావి చెట్టు కూడా నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసుకోండి. చక్కగా రావి చెట్టు దగ్గర కూడా ఒక దీపం వెలిగించుకోండి. అంటే రావి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి రావి చెట్టును తాకినా కూడా దోషాలు పోతాయి. రేపు మనకు పంచమి కాబట్టి, పంచమి అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు, ఇష్టమైన రోజు కాబట్టి ఆ తల్లి స్వరూపమైనటువంటి ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకోండి. మనకి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకోండి. అలాగే ధనలక్ష్మి స్వరూపమైనటువంటి తమలపాకులను కూడా రేపు మీరు ఇంటికి కొనుక్కొచ్చుకోండి. ఇలా తీసుకొచ్చుకొని మీరు పూజ చేసేటప్పుడు ఈ వస్తువులు కాసేపు ఆ పూజ దగ్గర పెట్టుకొని తర్వాత వాటిని మీరు వంటల్లో వాడుకోవచ్చు, పరిహారాలకు వాడుకోవచ్చు, పూజలకు వాడుకోవచ్చు. తర్వాత అంటే తమలపాకులు ఏంటంటే బాగా కలిసి వస్తాయి అన్నమాట, ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి. తర్వాత పసుపు ప్యాకెట్ కానీ, పసుపు కొమ్ములను కానీ మీరు తీసుకొచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పసుపు శుభప్రదమైనది, మంగళకరమైనది. ఇక బెల్లము, మీరు బెల్లాన్ని రేపు కొనుక్కొచ్చుకున్నా కూడా బెల్లం ఎలాగైతే తీపిగా ఉంటుందో అలాగే మన ఇంట్లో శుభవార్తలు రావటానికి ఈ బెల్లం బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఒక చీపురును మీరు ఇంటికి కొనుక్కొచ్చుకున్నా కూడా రేపు మీకు బాగా కలిసి వస్తుంది. చీపిరిని చక్కగా మీరు ఇట్లా మనం చెప్పినటువంటి దిశలో మీరు పెట్టేటప్పుడు కూడా పెట్టాలి, లేదా పడుకోబెట్టాలి, కానీ తిరగవేసి పెట్టకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఇలా ఈ వస్తువులను తీసుకొచ్చుకుంటే ఈ పంచమి తిథి రోజున మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అంటే ఈ వస్తువులు మీకు మనం చెప్పినవి వాటిలో కనీసం ఏదైనా 1-2 వస్తువులు తెచ్చుకున్నా కూడా ఆ తల్లి ఆ రూపంలో మీ ఇంట్లో అడుగు పెడుతుంది, తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. అలాగే గోమాతలో మనకి 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను కూడా చక్కగా తాకి నమస్కారం చేసుకొని గోవుకు ఆహారంగా ఒక అరటిపండును, లేదా పచ్చిగడ్డిను, లేదా ఒక క్యారెట్ను, టమాటాను ఇట్లా ఏదో ఒకటి మీరు గోవుకు ఆహారంగా తినిపించి చక్కగా గోవును తాకి నమస్కారం చేసుకుంటే మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి 5 రూపాయల బిళ్ళ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. ఇక్కడ 5 రూపాయల బిళ్ళలు 4 కావాలి, గుర్తుంచుకోండి. అవి కూడా ఇక్కడ మనం చూపించినట్లుగా గోల్డ్ కలర్లో ఉండాలి. 5 రూపాయల కాయిన్స్ గోల్డ్ కలర్లో ఉండాలి. అంటే మనకు సిల్వర్ లాగా అంటే స్టీల్ ఇవి ఇలా కూడా ఉంటాయి కదండి, అవి వద్దు, తెల్లగా ఉండే వద్దు. ఇలా మనకు గోల్డ్ కలర్లో ఉన్నటువంటి 5 రూపాయల కాయిన్స్ అనేవి 4 తీసుకోండి. ఇది మీరు గుర్తుంచుకోండి బాగా. చక్కగా అలా తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా పసుపు నీటితో కడిగేసేయండి. కడిగిన తర్వాత మీరు పూజ చేస్తారు కదా, పూజ సమయంలో కానీ లేదా పూజ పూర్తయిన తర్వాత అంటే సాయంత్రం సంధ్యావేళల్లో చేయండి. పరిహారం మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇక కాస్త ఒక ప్లేట్లో చక్కగా గంధం తీసుకొని ఆ గంధంలో కొంచెం అత్తరు కానీ లేదా కర్పూరం ఉంటుంది కదా, మనకు ముద్ద కర్పూరం కానీ మామూలు కర్పూరం పొడిని కానీ అట్లా అందులో చిరిమి వేసేసి తర్వాత అక్కడ తమలపాకు మీద ఒక దీపం వెలిగించేసి ఈ 5 రూపాయల బిళ్ళలను ఏంటంటే మీరు ఈ గంధంలో కొంచెం అత్తరుతో పాటుగా కాస్త నీటిని కూడా కలిపేసి గంధాన్ని ఇక్కడ చూపించినట్లుగా పేస్ట్ లాగా చేసేసి ఆ పేస్ట్లో ఈ 5 రూపాయల 4 కాయిన్స్ని అందులో పెట్టేసేయాలన్నమాట. అంటే ఈ 5 రూపాయల బిళ్ళల నిండుగా మనకు ఆ గంధం అనేది
పూసినట్లుగా చెయ్యాలి. అలా పెట్టేసేసి తర్వాత రూ. 5 గంధం పూసిన రూ. 5 బిళ్ళలని తీసుకొని చక్కగా ఇంకో తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద ఈ రూ. 5 బిళ్ళలను పెట్టేసేసేయండి. అలాగా ఇక రూ. 5 బిళ్ళలని మొత్తం కూడా పూజ గదిలో రాత్రి మొత్తం ఇంక వదిలేసేసేయండి. అలా ఉంచేసేసి మీరు చేసేటప్పుడు మాత్రం పరిహారం చక్కగా సంకల్పం చెప్పుకోండి. మీరు ముఖ్యంగా దేనికోసం చేస్తున్నారు? మీకు అప్పులుంటే ఆ అప్పులు తీరాలనా? లేదా ఆర్థికంగా బాగా కలిసి రావాలి, మంచిగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మంచిగా కలుసుబాటు రావాలి, మాకున్నటువంటి నష్టాలు ఈ శత్రువులు ఎవరైతే సమస్యలు తెచ్చిపెడుతున్నారో అవన్నీ పోవాలి, ఇంటి పరంగా ఉన్న నరదిష్టి నలుగురు ఏడుపులు కూడా పోవాలి అని చెప్పేసి చక్కగా సంకల్పం చెప్పుకుంటా మీరు ఈ పరిహారం అనేది చేసేసి చక్కగా అలా ఉంచేసేసి నమస్కారం చేసుకొని లక్ష్మీదేవి పాదాల దగ్గర తమలపాకులో ఈ గంధం పూసినటువంటి రూ. 5 బిళ్ళను ఉంచేసేసి మీరు రాత్రంతా అలా వదిలేసేసేయండి. ఇక మరుసటి రోజు అలా అంటే మనకు శుక్రవారం వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా మీరు కదిలించొద్దు. శుక్రవారం కూడా అంతే ఉంచేసేసేయండి. ఎందుకంటే శుక్రవారం కూడా లక్ష్మీవారమే కాబట్టి ఆ రోజు కూడా అలా ఉంచేసేసి ఇక తరువాత శనివారం రోజున ఈ రూ. 5 బిళ్ళలను మీరు పూజ గదిలో నుంచి తీసేసి వాటిని చక్కగా శుభ్రంగా ఏదన్నా క్లాత్తో తుడిచేసి, అంటే గంధం అయి ఉంటుంది కదా, ఆ గంధాన్ని శుభ్రంగా తుడిచేసేసి ఏదన్నా క్లాత్తో వాటిని మీరు తీసుకువెళ్ళి ఎవరికైనా దానంగా ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకున్న సమస్య పోవాలి, కష్టం పోవాలి, అప్పులు తీరాలని చేసినటువంటి పరిహారం కాబట్టి. అయితే కడగొద్దు, గుర్తుంచుకోండి, కడిగితే పవర్ అంతా దిగిపోతుంది కాబట్టి కడగకుండా ఈ శనివారం రోజున ఈ రూ. 5 బిళ్ళను చక్కగా తుడిసేసేసి నలుగురికి ఈ రూ. 5 బిళ్ళను దానంగా ఇవ్వండి. లేదు అనుకుంటే ఏదైనా హుండీలోనైనా మీరు చక్కగా గుడికి వెళ్ళేసి హుండీలోనైనా మీరు వేసేయొచ్చు అనమాట. మనకు సమస్య తీరిపోవాలని చేసిన పరిహారం కాబట్టి రూ. 5 బిళ్ళలను ఇంట్లో ఉంచుకోకూడదు, అలాగే కడగకూడదు. కడిగితే పవర్ దిగిపోయింది. తుడిచి మాత్రమే మీరు దానం చేస్తారా లేకపోతే హుండీలో వేస్తారా అనేది అని మీ ఇష్ట ప్రకారం అది చేసుకోండి. ఇలా చేస్తే మనకి రిజల్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. మన సమస్య అనేది వెంటనే తీరిపోతుందనమాట. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ పరిహారం. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇలా చేసామని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు. అయితే ఇది నియమనిష్టలతో చేయాలని చెప్పాను కదా, ఆ రోజు ఆహారం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఆ రోజున మాంసాహారం అనేది పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయకూడదు. అంటే పరిహారం చేసేది ఏముందిలే అని చెప్పేసేసి కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ ఎండు చేపలను, ఉప్పు చేపలను, లేకపోతే చికెన్ అను, కోడిగుడ్డను ఇట్లా తినేసేసి పరిహారం చేస్తే మనకు రిజల్ట్ అనేది ఉండదు. కాబట్టి పరిహారం చేసేటప్పుడు మనకు నియమనిష్టలు అనేవి తప్పనిసరి. కాబట్టి నాన్ వెజ్ అనేది ఆ రోజున వండొద్దు, తినొద్దు. కోడిగుడ్డు కూడా నాన్ వెజ్తో సమానం కాబట్టి కోడిగుడ్డును కూడా వండకూడదు, తినకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఆ రోజున చక్కగా రేపేంటంటే నలుపు రంగు వస్త్రాలు అనేవి వేసుకోకూడదు. పసుపు రంగు బట్టలు వేసుకోండి, లేదా ఎరుపు రంగు బట్టలైనా వేసుకోవచ్చు. మనకు గురువారంతో పంచమి కలిసి వచ్చింది కాబట్టి పసుపు రంగు బట్టలు వేసుకుంటే మీ జాతకంలో గురుబలం అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి రేపు పసుపు రంగు బట్టలు వేసుకోండి, కానీ నలుపు రంగు వస్త్రాలు వేసుకోవద్దు. ఇంకా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించి పరిహారం చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే జుట్టు విరబోసుకోవటం, తలకు నూనె రాసుకోవటం, గోళ్ళు కొరుక్కోవటము, మగవాళ్ళు గడ్డాలు చేసుకోవటము ఇలాంటివి రేపు పెట్టుకోమాకండి. రేపు పంచమి తిథి రోజున ఇవి చేసుకోకూడదు. మనం ఏంటంటే ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని చక్కగా పసుపు నీటిని జల్లుకొని ఇల్లంతా కూడా ధూపం వేసుకొని ఇంట్లో మనం ఇట్లా లక్ష్మీదేవి దగ్గర పూజ చేసుకొని ఈ పరిహారం చేసుకుంటే సాయంత్రం సంధ్యావేళలో మనకు బాగా కలిసి వచ్చిద్ది. అలాగే కోపంగా మాట్లాడటం, అరవటము, రెచ్చగొట్టే వాళ్ళు మన చుట్టూతా ఎంతమందో ఉంటారు. అలా ఎంతమందో ఉండటం అనేది సహజం. కానీ మనం రెచ్చిపోకుండా ఉండటం అనేది గొప్పతనం అండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళ దగ్గర మనం గబక్కన నోరు జారి వాళ్ళు అన్నారని చెప్పేసి కోపం తెప్పించారని చెప్పేసి మనం కూడా మాట తూలి ఒక మాట అన్నామనుకోండి, వాళ్ళకి మనకు తేడా అనేది ఉండదనమాట. అంతేకాకుండా ఎదుటి వాళ్ళని అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పు చేసినా సరే అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. మనం అంటే ఏంటంటే ఆ పాపాలు ఆ కర్మలు మనల్ని అంటుకొని ఇలా ఏదో ఒక రూపంలో మనశ్శాంతి అనేది లేకుండా పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ పాపాన్ని మీరు నెత్తిన వేసుకోవద్దు. ఏదైనా సరే మనం ఒప్పు మనం తప్పని మనం నిరూపించుకోవాల్సిన పని లేదు. అవన్నీ భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రతి మనిషికి, మూర్ఖులకి, గొడవలు పెట్టుకునే వాళ్ళకి, రెచ్చగొట్టే వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోవద్దు. మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. ఎవరేంటనేది అన్నీ కూడా భగవంతుడికి తెలుసు అనమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అంటే ఇలా నిదానంగా, మౌనంగా, ప్రశాంతంగా ఉంటూ మనం నియమనిష్టలతో చేసే చిన్న పూజ కానీ పరిహారం కానీ దైవానికి చెందుతుందన్నమాట. అలాగే నమ్మకం అనేది ముఖ్యం. ఇక్కడ మనం వెళ్ళి ఎవరికి డబ్బులు కట్టి చేయట్లా, మన ఇంట్లో మన చేతులతో మనం చేసుకునే పరిహారం. దీనివల్ల వచ్చే నష్టమైతే ఏమీ లేదు కదా.
కాబట్టి నమ్మకంతో చేసుకోండి. నమ్మకంతో చేసుకుంటే ఆ రిజల్ట్ ఏందనేది తర్వాత మీకే అర్థమైద్ది. అంత బాగా కలిసి వచ్చిద్దనమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ రూ. 5 బిళ్ళ పరిహారం పంచమి రోజున మనకు సరిసమానమైనటువంటి పరిహారం. మీకు అప్పులు ఉన్నా లేకపోయినా ఆర్థిక సమస్యలు అవన్నీ కూడా తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. చేసే పనిలో కలుసుబాటు అనేది ఉంటుంది. పిల్లల చదువుల్ని అంటే పిల్లల కోసం కష్టపడి చదివించాలనుకుంటా ఉంటాము. అలా చదువులకు మంచిగా మనకు డబ్బు సమకూరటం, తిండికి లోటు అనేది లేకుండా, బట్టలకు లోటు అనేది లేకుండా, అలాగే మనకి ఎక్కడ కూడా అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి, ఇలా అన్ని రకాలుగా మనం బాగా ఎప్పుడూ కూడా సంతోషంగా నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండటానికి మనకు ధనానికి ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కావాలన్నమాట. కాబట్టి చక్కగా రేపు ఆ తల్లిని దీపదూప నైవేద్యాలతో గులాబీ పుష్పాలతో కానీ మందార పుష్పాలతో కానీ చక్కగా తల్లికి అలంకరణ చేసి పూజ చేసుకుంటే చేసుకొని ఈ పరిహారం అనేది మీరు సాయంత్రం సంధ్యావేళలో చేసుకోండి. చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. ప్రతి ఒక్కరు ఇది ఆడవారైనా చేసుకోవచ్చు, మగవారైనా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మంచి యూజ్ అయ్యే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. కాబట్టి లైక్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.